ఎపిఫానియా లూథరన్ దేవాలయం ఈ ఆలయ ప్రతిష్ఠిత ఆరాధనా కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువు నామం వలన మనకు సహాయము కలుగుతున్నది. ఆకాశములను సృజించినవాడు ఆయనే. భూమియు దాని సంపూర్ణత ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడెవడు? వాడు యెహోవా ఆశీర్వాదమునందును ఆయన ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిలో అధికవారు అట్టువారు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మమ్మలపై లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజెవడు? మన సౌర్యముగల యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజెవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది నుండి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగాలంతరూ మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయమున ఆలయ ప్రతిష్ఠ